వెల్కమ్ టు పివిఆర్ న్యూస్. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి ఆయన ఏదో పెద్ద తోపులాగా మాట్లాడుతున్నాడు. విశ్వనీయత అంటే ఆయనకి అర్థం తెలుసా? అసలు ఆయన ఏమి చదువుకున్నాడో అని ఎమ్మెల్యే జూలకంటి మండిపడ్డాడు. వర్గపుడి శైల పూర్తి చేయకపోయినా, ఎన్నికలలో గెలవకపోయినా రాజకీయ సన్యాసం తీసుకుంటాను అని 1కి 3 సార్లు అన్నాడు. విశ్వనీయత అంటే అబద్ధాలు ఆడటమేనా అని ఎమ్మెల్యే జూలకంటి ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు. విశ్వసనీయత గురించి పదే పదే చెప్తారు వైసీపీ పార్టీ నాయకులు. అందులో మాచర్ల మాజీ శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడితే ఆయన ఏదో పెద్ద తోపులాగా మాట్లాడతాడు. విశ్వసనీయత అంటే అసలు అర్థం తెలుసా అని నాకు అర్థం కాలేదు ఈయనకి. మరి ఈయన ఏం చదువుకున్నాడో కూడా నాకు తెలియదు. మరి ఆ రోజు అన్నావు వరికపూడిసెల ప్రాజెక్టు తీసుకొని వచ్చి ప్రతి ఎకరాకి నీళ్లు కానీ పారించకపోతే నేను రాజకీయాల్లో నుంచి మరి సన్యాసం తీసుకుంటానని చెప్పి అది 1కి 3 సార్లు అన్నాడు. ఒకసారి ఏమంటాడు శంకుస్థాపన చేయకపోతే అంటాడు. శంకుస్థాపన నువ్వు చేసేది ఏంది, బడిలో పిల్లాడు కూడా చేస్తాడు. రెండవది నేను ఈ ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్నాడు. ఇంత విశ్వసనీయత మరి అతను ఉందో లేదో నాకు అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి దృష్టిలో విశ్వసనీయత అంటే అబద్ధాలు ఆడేవాడు అంటనే విశ్వసనీయత ఏమో. మరి ఆయన ఈరోజు జిల్లా అధ్యక్షుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నాడు ప్రజలకి? అబద్ధాల కోరులు, తప్పుడు దుర్మార్గులు, దోపిడీదారులు, దౌర్జన్యకారులు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే వాళ్ళని జిల్లా అధ్యక్షుడిగా పెట్టడం అంటే మీరు దేన్ని విశ్వసిస్తున్నారు? రౌడీయిజాన్ని, దోపిడీని, దుర్మార్గాల్ని, వేధింపులు, సాధింపులు ఇవి చేసేవాళ్ళు అని మీరు విశ్వసిస్తున్నారు. మీ దృష్టిలో విశ్వసనీయత అంటే అబద్ధాలు చెప్పటమేమో. మేము చెప్తా ఉన్నాం ఈరోజు కూడా వరికపూడిసెల ప్రాజెక్టు ఏదైతే శంకుస్థాపన జరిగిందో దాన్ని ఖచ్చితంగా పూర్తి చేసి తీరుతాం. పూర్తి చేయకపోతే రాజకీయాల్లో ఉండనని కూడా నేను పదే పదే ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాను. నేను ప్రజల్ని కూడా చెప్తా ఉన్నాను. ఫేజ్ 1, ఫేజ్ 2 కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాము. నా ఎంపీ గారి సహకారంతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఫేజ్ 2ను కూడా పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం. ఏదైతే ఫేజ్ 1 శంకుస్థాపన జరిగిందో దాన్ని ఖచ్చితంగా పూర్తి చేస్తాము. ఫేజ్ 1ని పూర్తి చేయకపోతే రాజకీయాల గురించి జీవితంలో ప్రస్తావించనని అనేక సార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఆ పరిస్థితే ఉంటే మరి ఏ రోజు కూడా మీలాగా నేను మాటలు చెప్పను, అబద్ధాలు చెప్పను. ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటాము. పల్నాడుని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పాము. గత 15 ఏళ్లుగా నీకు చేతగాని నాయకత్వం, నీ చేతగాని పరిపాలనకు ధీటుగా సమాధానం ఇచ్చే విధంగా 15 సంవత్సరాలుగా నువ్వు చేయలేనిది మేము చేసి చూపిస్తాము. మాచర్ల పట్టణమే కాదు పల్లెల్లో కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాము. ఈ ప్రాంతంలో ప్రశాంతతను కోరుకుంటూ మేము సంయమనం పాటిస్తూ ఉన్నాను. దానికి విఘాతం కల్పించాలని మీరు ఎక్కడైనా ప్రయత్నం చేస్తే మాత్రం చర్యలు తీవ్రంగా ఉంటాయి. మెత్తగా ఉన్నామనుకుంటే, చేతగానితనం అనుకుంటే మీ కర్మని కూడా మేము ఈ సందర్భంగా వైసీపీ నాయకులకి, వాళ్ళ నాయకుడికి కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. మాచర్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త. ఇప్పుడు మన మాచర్లలోనే కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్, శ్రీనివాస థియేటర్ ఎదురు, శ్రీశైలం రోడ్, మాచర్ల. ప్రొపరేటర్ పరిటాల మహేష్. కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ మా వద్ద అతి తక్కువ ధరలకే నాణ్యమైన ఫర్నిచర్, హోమ్ నీడ్స్ హోల్సేల్ ధరలకే రిటైల్గా లభించును. డబల్ కాట్, కూలర్, బీరువా, సోఫా సెట్, మిక్సీలు, కుక్కర్ల వంటి హోమ్ నీడ్స్ అతి తక్కువ సరసమైన ధరలకే లభించును. మా అడ్రస్ కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్, శ్రీనివాస థియేటర్ ఎదురు, శ్రీశైలం రోడ్, మాచర్ల. ప్రొపరేటర్ పరిటాల మహేష్. ఫోన్ నెంబర్ 9502333245.
ఇప్పుడే సంప్రదించండి కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్, శ్రీశైలం రోడ్, మాచర్ల, శ్రీనివాస థియేటర్ ఎదురు. మరి త్వరపడండి, ఎందుకు ఆలస్యం? ఒక మంచి ఇన్సూరెన్స్ కోసం వెతుకుతున్నారా? అన్ని ఇన్సూరెన్స్లు ఒకే చోట. టాటా ఇన్సూరెన్స్లో హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, కార్లు, ఆటోలు మరియు ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి. మార్కాపురం శ్రీనివాస్. మా అడ్రస్ అన్నా క్యాంటీన్ ఎదురు, మాచర్ల. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8121331917. మాచర్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రింగ్ రోడ్ సెంటర్, మాచర్ల. మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును. అదేవిధంగా మా వైద్యశాలలో MICU, NICU, OT ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి, డాక్టర్ సతీష్, డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును. మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును. ఆర్థోపెడిక్స్, పాలిట్రామా, OBS అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, సిటీ స్కాన్, ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్, ఫార్మసీ సౌకర్యం కలదు. మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్, నాప్థియాలజిస్ట్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా, MBBS గైనకాలజిస్ట్.